అర్థం కానిది ఏంటంటే సినిమాల్లో చూపెడుతుంటారు ట్రాప్లు ఎట్లుంటాయి, నటించడం ఎట్లా ఉంటాయి అన్నట్టు. నిజ జీవితంలో రోజు పత్రికల్లో టీవీలో వస్తూనే ఉన్నాయి. అయ్యా సోషల్ మీడియా అరెస్ట్ అనేది ఉండదు, ఎవడో సిబిఐ అనినో ఈడీ అనినో వాట్సాప్ కాల్ చేసేసి నేను మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాను, మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాను, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, మీరు కదలకుండా ఉండండి, మీ ఆస్తికి లెక్కలు చూపెట్టండి, మీ డేటా పంపించండి, మీ ఆధార్ కార్డు పంపించండి, మీ వివరాలు పంపించండి అంటే తప్పు అన్నట్టు. ఈవెన్ కోర్టు చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కూడా జరిగిందంటే చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేయడం, మొన్న ఈ మధ్యన దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు 3,000 కోట్ల రూపాయలు ఎట్లా దోపిడీకి గురైనాయి అని చెప్పడం చూసాం. సరే, అది చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు, చదువురాని దద్దమ్మల చేతులు. అది ఒక విచిత్రమైనటువంటిది. రోజు పేపర్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, పోలీసులు సమాచారాలు ఇస్తున్నారు, అయినా కూడా జరుగుతుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే నాగార్జున తాజాగా ఏదైతే దీని గురించి మాట్లాడతా, ఐబొమ్మ గురించి మాట్లాడతా, అరెస్ట్ సందర్భంగా రవి అరెస్ట్ సందర్భంగా పోలీసుల్ని అభినందించేటటువంటి సందర్భంగా మాట్లాడుతూ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయంటూ అందులో తన ఇంటి వాళ్ళు కూడా నష్టపోయారు, లక్షల రూపాయలు కోల్పోయారు అని చెప్పడం చూస్తుంటే షాకింగ్ పరిణామం. 4 నెలల క్రితం జరిగిందని చెప్పడం అంటే ఎక్కడికి పోతున్నాం మనం అనేది అర్థం కావట్లేదు.